ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, నోటిని అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన బాధ్యతలను విస్మరిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శనివారం సనత్లోని రాజరాజేశ్వరి నగర్లో తన సొంత నిధులు 2.5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే తలసానికి కాలనీ అధ్యక్షులు గౌరవ్ సుధాకర్ రెడ్డి, కాలనీ సభ్యులు ఆయనకు మర్యాదపూర్వకంగా శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో కాలనీల శాంతి భద్రత పర్యవేక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాత్రి వేళల్లో కాలనీలో పర్యటించే అపరిచితుల వ్యక్తులు ఆకతాయిలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. 2014 ముందు రాజరాజేశ్వరి నగర్ కాలనీలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా ఉండేవి కాబట్టి గుర్తు చేశారు. తను వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల వ్యయంతో దశల వారీగా అనేక అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని వివరించారు. ఒక రాజరాజేశ్వరి నగర్ కాలనీ మాత్రమే కాదని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అనేక అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని వివరించారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలన వచ్చాక సమస్యలతో సతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో లేని త్రాగునీరు, విద్యా సమస్యలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సనత్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోలను బాలరెడ్డి, రాజరాజేశ్వరి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌరవ్ సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి నారాయణ, ట్రెజరర్ ఆర్ నరసయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్బి మహేష్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ వాడుకట్టు శ్రీకాంత్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ బి శేషుబాబు, జయరాజ్ రెడ్డి, నరసింహ, యశ్వంత్ గౌడ్, సంజీవ్ రెడ్డి, సుభాష్ నగర్ కళ్యాణ్ ప్రెసిడెంట్ బోగి బాలరాజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పార్సి సందీప్ గుప్తా, సనత్ డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రా, జమీర్ బేగ్, నోముల దుర్గేష్, ఇబ్రాహీం, సురేష్ గౌడ్, ఎస్ఆర్ నగర్ కౌన్సిల్ సిటిజన్స్ అధ్యక్షులు భరత్ ప్రసాద్ దూపే, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు మనకు ముందు నుండి మన కాలనీకి వినంటి ఉంటూ మరి కాలనీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ఎంతో అధ్వాన స్థితిలో ఉన్నటువంటి ఈ కాలనీని మరి గత 15 సంవత్సరాల నుండి అంచెలంచెలుగా ఈ కాలనీని అభివృద్ధి చేసి ఈరోజు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత మన గౌరవ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మేము ఒక నెల క్రితం మన గౌరవ శాసనసభ్యులు గారిని కలిసి మన కాలంలో ఉన్నటువంటి సమస్యలను కూడా వారికి వివరించినప్పుడు మరి మీ కాలనీలో ఉన్న సమస్యలను నేను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మీరు ఈ మధ్యలోనే ఎన్నికలు జరిపించుకున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా. సో ఈ రెండింటికి కలిపి నేను మీ కాలనీని సందర్శిస్తాను. నాతో పాటు సంబంధిత అధికారులు అందరూ కూడా విచ్చేస్తారు. మీ సమస్యలు ఏదైనా ఉంటే
మరి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి మరి ఈ నెల 1వ తేదీన వచ్చినప్పుడు మన కాలనీవాసులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఆ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన కాలనీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ను కొందరు యువకులు వివిధ ప్రాంతాల్లో నిల్చొని మరి వచ్చిపోయి మహిళల్ని వేధిస్తున్నారని చెప్పి మనం చెప్పినప్పుడు మరి కాలనీలో సీసీటీవీ కెమెరాలు అవసరం ఉందని చెప్పి మరి 1వ తారీఖున మన కాలనీని సందర్శించినప్పుడు మీ కాలనీ అంతటి కూడా రక్షణ కోసం నేను సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని తన సొంత డబ్బులతో ఏర్పాటు చేయించినటువంటి ఘనత శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు. మరి అదే మన కాలనీలో ఉన్నటువంటి మిగతా సమస్యలైనటువంటి సివరేజ్ ప్యాకేజీ కానివ్వండి, తర్వాత మనకున్నటువంటి ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్స్ విషయమే కానివ్వండి, వివిధ ఐరన్ పోల్స్ షిఫ్ట్ చేయడమే కానివ్వండి, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు మరి ఆ రోజు 1వ తారీఖున సంబంధిత అధికారులందరూ కూడా ఆదేశించి మరి ఆ పనులన్నీ కూడా ఈ రోజు శరవేగంగా పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. సుధాకర్ రెడ్డి గారు, నారాయణ గారు, పాల్ రెడ్డి గారు, మహేష్ గారు, శ్రీకాంత్ గారికి, నరసింహ గారు, సంగప్ప గారు, రాయపరెడ్డి గారు, శ్రీహరి గారు, కాలనీ పెద్దలకు, బస్తీ వాస్తవులకు, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీలు, ఆ రోజుల్లో ఈ గల్లీలలో తిరిగేటప్పుడు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు. రోడ్లు సరిగా లేవు, సివరేజ్ లేదు, వాటర్ లైన్స్ కూడా అందరికీ తెలుసు. కేసీఆర్ గారు 10 ఏళ్ళ అద్భుతమైనటువంటి పాలన మన కళ్ళ ముంగట్నే చూసినాం. మన హైదరాబాదు, మన సనత్ నగరే కాకుండా మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు కానివ్వండి జిల్లాలలో ఉంటే, తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలలో ఏం జరిగిందో కూడా మన కన్నారా చూసినాం. 24 గంటల కరెంటు విషయంలో కానీ, తాగే నీళ్ళ విషయంలో కానీ, పంట పండించడానికి సాగునీళ్ళ విషయంలో కానీ చాలా అద్భుతాలు జరిగినాయి. దాంతోపాటు జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ప్రతి జిల్లాకు కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా కట్టినటువంటిది కూడా మీరు కన్నారా చూసి. ఇక్కడనే మొన్న టీమ్స్ హాస్పిటల్, ఆ టీమ్స్ హాస్పిటల్ కూడా ఆ రోజు క్యాబినెట్ లో కరోనా వైరస్ వచ్చినటువంటి సందర్భంలో క్యాబినెట్ లో పెద్ద చర్చ జరిగింది, ఒక 7-8 గంటలు. ఆ రోజుల్లో వాస్తవ పరిస్థితి ఏంటంటే అసలు మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లేదు. దాంతోపాటు మెడిసిన్ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భాలు. అయితే ఆ రోజుల్లో క్యాబినెట్ లో హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చలు జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఓ భయంకరమైనటువంటి కరోనా వైరస్ వచ్చింది కదా ఈ ప్రపంచంలో, అది ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచంలోనే వచ్చింది కదా. ఇటువంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంది, మన ప్రజల పరిస్థితి ఏంది? మన ఆలోచన దీర్ఘకాలికంగా ఉండాలి, ముందు చూపుతో ఉండాలి, మన ప్రజల్ని మనం రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఆ డిస్కషన్ జరిగిన తర్వాత వెంటనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4 ప్రాంతాలలో 4 రోడ్లకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అంటే 2000 పడకలు ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి అన్ని సమకూర్చడం. ఈరోజు మన సనత్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా కాలనీలో తన సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి కాలనీ అంతటి కూడా దాదాపు 22 కెమెరాలతో కాలనీ అంతటి కూడా భద్రత కల్పించే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి
ఏర్పాటు చేసి మరి ఈరోజు అట్టి కెమెరాలను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందుకు వారికి కాలనీ తరపున, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యుల తరపున, మా కాలనీ ప్రజల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సీసీ కెమెరాలే కాకుండా మరి మా కాలనీలో ఉన్నటువంటి మిగతా సమస్యలైనటువంటి సివరేజ్ బ్లాకేజ్ కానివ్వండి, ఇతరత్ర వాటర్ సమస్యలు కానివ్వండి, ఎలక్ట్రికల్ సమస్యలు కానివ్వండి, ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మరి అతను గతంలోనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాటిని కూడా ఈ రోజు వరకు మానిటరింగ్ చేస్తూ మరి అట్టి పనులు కూడా త్వరలోనే పూర్తి అయ్యేలా వారు చర్యలు తీసుకుంటారని చెప్పి ఈరోజు మా అందరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మా కాలనీ, మా అసోసియేషన్ ఇంత బ్రహ్మాండంగా ఒక ఆదర్శవంతంగా డివిజన్లోనే ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ నాకు, మా సెక్రటరీ గారికి, సెక్రటరీ నారాయణ గారికి, నాకు, అదేవిధంగా ఈ కార్యక్రమాలు జరగడానికి ముఖ్యంగా ప్రధాన కారకులైనటువంటి మా కార్యవర్గ సభ్యులు, అందులో మరి ఆర్వి మహేష్ గారు, శ్రీకాంత్ గారు, శేష్ గారు, నరసింహ గారు, నరసింహ గారు, బి శేష్ గారు, ఎస్ శ్రీహరి గారు, రాజేష్ గారు, సంగప్ప గారు, చిట్టిబాబు గారు, మా ఠాగూర్ బీర్బల్ బాయ్, మన ఆర్ వెంకటేష్, మహేష్ గారు, సత్యనారాయణ గారు, ఈ విధంగా ముఖ్యంగా మా తమ్ముడు మాత్రం బి శేషుబాబు మాత్రం ఏ పని ఉన్నా కూడా తన పనులను వదిలిపెట్టి కూడా మరి ఈ యొక్క కాలనీ అభివృద్ధిలో తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నందుకు అతను కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక ముందు కూడా దయచేసి ఇప్పుడు మా కాలనీలో ఉన్నటువంటి ప్రతి కార్యవర్గ సభ్యులు కూడా ఇప్పుడున్నటువంటి ఉత్సాహం కంటే ఇక ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహవంతంగా పనిచేసి మరి ఈ నియోజకవర్గంలోని ఒక ఉత్తమ కాలనీగా రూపుదిద్దుకోవడానికి వారి పూర్తి సహకారాన్ని అందించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.